అందరికీ మరొకసారి మరణాత. యోవేలు 2వ అధ్యాయము 21 నుండి 25 వచనాల వరకు పఠించుకుందాం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లలో పచ్చిక మొరుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉచ్చయించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానకులకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రభునందు పిల్లరా, ఈ నూతన సంవత్సర ప్రత్యేక వాగ్దానము పూర్వ స్థితీకరణము లేక నష్ట పరిహారము. పూర్వ స్థితీకరణం, పూర్వం ఎలాగున్నదో అలాగే ఉండును. రెండవది నష్ట పరిహారం. 25వ వచనములో మనం చూస్తే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరా పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. పంటను మరలా ఇత్తును. దీనినే మనం ఏమన్నామంటే నష్ట పరిహారము. పిల్లరా, గత సంవత్సరం అనగా 2020 సంవత్సరం మనందరికీ నష్టముతో కూడిన సంవత్సరం. 2020లో నాకు ఏ నష్టము కలగలేదు అనేవారు మీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చెయ్యొద్దండి. మనందరికీ 2020లో ఏం కలిగింది చెప్పండి? నష్టము. మనం ఆస్తి పోగొట్టుకున్నాం, ధనము పోగొట్టుకున్నాం, సమయం పోగొట్టుకున్నాం, సమాధానం పోగొట్టుకున్నాం, సహవాసం పోగొట్టుకున్నాం, ఆరాధనలు పోగొట్టుకున్నాం. చెప్పండి, అంతా 2020లో మనకేంటి చెప్పండి? నష్టము. పిల్లరా, దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా సెలవిచ్చు వాగ్దానం, మీ నష్టమును నేనేం చేస్తాను చెప్పండి? పరిహారము చేస్తాను. అందరూ చెప్పాలి ఒకసారి, మీ నష్టాన్ని నేనేం చేస్తాను? పరిహారము చేస్తాను. ఈవేళ మన ధ్యానం లేక ధ్యానాంశం, దేవుడు ఎలాగన నష్ట పరిహారము చేస్తారు అని మనం ధ్యానము చేసుకొని వినండి. ఈవేళ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం చేయవలసిన ప్రార్థన, దేవా నష్టపోయిన సమయం మరలా మాకిచ్చి, నష్టపోయిన ఆరోగ్యం మరలా మాకిచ్చి, నష్టపోయిన స్తుతి మరలా మాకిచ్చి, నష్టపోయిన జీతం మరలా మాకిచ్చి, నష్టపోయిన ఉద్యోగాలు చెప్పండి మరలా మాకిచ్చి, అలాగూ ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా,
ఈ వాగ్దానం అందుకున్న వారు ఎవరనగా యోవేలు. యోవేలు అనగా యెహోవాయే దేవుడు. యోవేల్ అంటే యెహోవా ఒక్కడే, చెప్పండి, దేవుడు. ఈ యోవేలు తండ్రి పేరు పెతూయేల్. అందరూ చెప్పండి ఒకసారి, లేకపోతే నిద్ర వస్తుంది. అందరూ చెప్పండి ఒకసారి, పెతూయేల్. అందరూ చెప్పాలి ఒకసారి, పెతూయేల్. పెతూయేల్ అంటే దేవుని దర్శనము, విజన్ ఆఫ్ గాడ్, దేవుని దర్శనం. దేవుని దర్శనం అని పేరు గల వ్యక్తికి పుట్టిన వారెవరు? యెహోవాయే దేవుడు అన్నవారు. పిల్లరా, యోవేలు గారి కాలంలో ఇశ్రాయేలీయులైన వారు లేక యూదులైన వారు దేవునికి విరోధముగా ప్రవర్తించారు. వారు దేవుని ధర్మశాస్త్రము పాటింపక, విశ్రాంతి దినములు పాటింపక, వారు దేవుని ఆరాధింపక, వారు విగ్రహారాధన చేసి, వారు పాపము చేసి, వారు పాపము బట్టి ప్రతిఫలము, పాప ఫలితములు వారు మూట కట్టుకొనుటను బట్టి దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? శిక్షిస్తూ ఉన్నారు. ఈవేళ క్రొత్త సంవత్సరంలో ఆ శిక్షల గురించి చెప్పటం సబబు కాదు, కానీ 2 మాటల్లో చెప్పక తప్పదు. అదేంటంటే ఈ సంగతిని 2వ వచనం యోవేలు 1:2, పెద్దలారా ఆలకించుడి, ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి వినండి, ఇలాంటి సంగతి వినండి, వినండి. కరోనా లాంటి సంగతి మీ దినములలో గాని, మీ దినములలో గాని, మీ పితరుల దినములలో మీ గాని పితరుల దినములలో కానీ జరిగినదా? అమ్మా, మీ ప్రక్కన అడగండి ఒకసారి. ఈ విపత్తు గతంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? జరిగిందా? జరగలేదు. ఇక జరగకూడదు. ప్రార్థన చేయాలా మనం? చెప్పండి, జరగాలంటారా జరగకూడదంటారా? జరగకూడదంటే మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం వలె గోజాడాలి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. చూసారా, రేపు మన పిల్లలకు చెప్పే రోజు వస్తుంది. మీ మనవాళ్ళకి, మీ పిల్లలకి చెప్పే రోజు వస్తుంది. బాబు 2020లో లక్షలాది మంది మరణించాడు. పిల్లలకి చెప్పే రోజు వస్తుంది. ఇంకా చదవండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరముల వారికి తెలియచేయుదురు. దేని గురించి? దేవుడు చేసిన నష్టము గురించి. ఏంటి నష్టము అనగా చూస్తే, గొంగిలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసిన దాన్ని పసర పురుగులు తినేసి, పసర పురుగులు విడిచివేసిన దానిని చీడ పురుగులు తినివేసి. చూసారా, అంతా వికారం, అంతా శూన్యం. వీళ్ళరా, ఈ సంవత్సరం వినండి, విపత్తులు మనం తీసుకుంటే ఒకవైపు కరోనా, రెండో వైపు మిడతల దండు, ఇంకా మనం చూస్తే ధరల పెరుగుదల, ఇంకా మనం చూస్తే నిరుద్యోగము, ఇంకా మనం చూస్తే మరి చాలామంది ఇండ్లకు కట్టుబడిపోవుట, చిన్న బిడ్డలైన వారికి స్కూళ్ళు లేవు. వారి విద్యా సంవత్సరం ఏమవుతుందో మనకు తెలియదు. అందరూ నష్టపోయారు. ఒక నష్టం అయితే ఇంకొక నష్టం, ఇంకొక నష్టం అయితే ఇంకో నష్టం, ఇంకో నష్టం అయితే ఇంకో నష్టం. గొంగిలి పురుగులు విడిచిపెడితే పసరు పురుగులు తిన్నాయి, పసరు పురుగులు విడిచిపెడితే చీడ పురుగులు తిన్నాయి. ఈలాగున్న పురుగులే పురుగులు, రోగాలే రోగాలు. పిల్లరా, అందును బట్టి
మొత్తులారా మేలుకొని మేలుకొని కన్నీరు విడువుడి. చూడండి, దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మందు బాబులారా ఏడవండి. చూడండి, ఈ కరోనా కాలంలో మందు బాబులు కూడా ఏం చేయాల్సి వచ్చింది? శానిటైజర్ తాగాల్సి వచ్చింది. ఎందుకు? మందు లేదు, మందు లేదు. మందు లేక చాలా మంది పిచ్చి పట్టేసి గంతులేశారు. మెంటల్ హాస్పిటల్ ఫుల్ అయిపోయినాయి. మెంటల్ డాక్టర్లకు ఒక్క నిమిషం ఖాళీ లేదు. మొత్తులారా మీకేం లేదు? ద్రాక్ష రసం లేదు. తర్వాత మనం చూస్తే 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది. దేశం మీదకి వచ్చి, వినండి. ఇంకోవైపు చూస్తే చైనా వారు యుద్ధం, ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది. చూసారా? కరోనా ఒక యుద్ధం, ధరల పెరుగుదల ఒక యుద్ధం, నిరుద్యోగం ఒక యుద్ధం. ఇది ఇలాగుంటే చైనా వారు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం బట్టి ఈవేళ రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. వినండి, ఒక మాట దయచేసి వినండి. 2020 కరోనా వత్సరమైతే 2021 కరువు వత్సరం అవుతుందేమో. జాగ్రత్త, ప్రార్థన చేయాలి మనం. వినండి, జ్వరం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, జ్వరం ఉన్నప్పుడు సెలైన్ పెడతారు, బాగానే ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత నీరసం, ఏంటో మంచం మీద నుంచి లేవలేరు, పని చేసుకోలేరు, ఏంటో అర్థం కాదు. అలాగే ఆ నీరసం అనేది 2021లో బయటపడకుండా ప్రార్థన చేయండి. 2021లో ఏదో జబ్బులో మొత్తం మీద గట్టెక్కేశాం, కానీ దాని పర్యవసాలు, దాని పరిస్థితులు, దాని పరిణామాలు 2021లో మనం అనుభవింపకూడదు. చూస్తే ధరల పెరుగుదల భయంకరంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 110 రూపాయలు, అంతేనా? 120 రూపాయలు. కూరగాయలు 60 రూపాయలు, 70 రూపాయలు. ఈవేళ సిమెంటు మరి సుశాల పనికి తెప్పిస్తున్న జీవితంలో అన్నడు లేదు, 350 రూపాయలు. 250 రూపాయలు అంటేనే బాబోయ్ అనుకున్నాం. ఇనుము 20,000 నాకు తెలిసి, ఈవేళ 65,000. ఏంటి అంటే చైనా నుంచి ఏమి రావట్లా. పిల్లరా, మనం ప్రార్థన చేయాలి, కరువు రాకుండా ప్రార్థన చేయాలి. ఆ కరోనా పర్యవసాలు, ఆ కరోనాను బట్టి పరిణామాలు ఈ సంవత్సరం లేకుండా మనం ప్రార్థన చేయాలి. చేయండి ప్రార్థన. ధరలు పెరిగిపోతున్నాయి, రాబడి తగ్గిపోతుంది, ధనవంతులు ఇంకా ధనవంతులైపోతూ ఉన్నారు. నిన్న వార్తలు చెప్తున్నారు, రిలయన్స్ కంపెనీ వారంట బ్యాంకులకి 89,000 కోట్లు బాకీ ఉన్నారంట. వాళ్ళు అడిగేవారు లేరు. మన దగ్గర 89 రూపాయలు SMS డబ్బులు కూడా తీసుకుంటారు. చూసారా పిల్లరా? 89 రూపాయలు కూడా మన దగ్గర వదిలిపెట్టరు. కానీ 89,000 కోట్లు వారు బకాయి ఉన్నా కానీ అడిగే నాదుడు లేడు. ఎందుకంటే వారు ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు కాబట్టి. 2021లో మనం ఏం చూడబోతున్నాం? ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతారు, పేదవారు ఇంకా పేదవారు అయిపోతారు. ఇటువంటి విషముతో కూడిన వైషమ్యాలు 2021లో మనం చూడబోతున్నాం. ప్రార్థన చేయండి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి తినివేసి, ఎంత భయంకరమైన పరిస్థితి అనగా, దేవుని ఆలయములో నైవేద్యము లేదు, దేవుని ఆలయములో పానీయము లేదు, దేవుని ఆలయము కూడా ఖాళీ అయిపోయింది. 9వ వచనం, నైవేద్యమును పానార్పణమును
యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయి చూసారా, నైవేద్యం, పానార్పణ యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. చూసారా. ఇంకా ముందుకెళ్దాం. ఉదాహరణకి యాజకుల్ని తీసుకుందాం. 13వ వచనం, యాజకులారా గోనెపట్టా కట్టుకొని అంగలార్చుడి బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్టా వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. చూసారా అమలారా అయ్యలారా, ఆ వేళ యోవేలు గారి కాలములో ఉన్న పరిణామాలు ఈవేళ మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. రైతులైన వారు కష్టపడి భూమిని సేద్యము చేసి విత్తనాలు విత్తి పంట చేతికి వస్తుంది అనుకుంటే పంట చేతికి రాలేదు. కానీ పంటంతా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? మిడతల దండు. మీరు విన్నారు, గొంగిలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఇవి తినివేసినవి. పిల్లరా, ఈవేళ గోడౌన్లో, మన వెనకాల ఉన్న గోడౌన్లో 90 మిలియన్ టన్నులు అంటే 9 కోట్ల టన్నుల ధాన్యాదులు నిల్వ ఉన్నాయంట. కానీ మనుషులకి లేవు. కూరగాయలు పండుతున్నాయి, రైతుకేమో వచ్చేది 10 రూపాయలు, మన దాకా వచ్చేటప్పటికి అది 60 రూపాయలు 70 రూపాయలు. ఏంటో అయ్యో మయ్యం. పిల్లరా, ఈ యొక్క భయంకరమైన పరిణామముల మధ్య దేవుడు ఒక ఉపశమనం కలిగించు వాగ్దానమును అందిస్తూ ఉన్నారు. కాబట్టి 14వ వచనం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. యోవేలు 2:14 ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూసారా, అనుగ్రహించును. పిల్లరా, ఈ యొక్క నష్టము దేవుడు ఎలాగూ భర్తీ చేస్తారు. వినండి, ఇది గొప్ప వార్త, శుభవార్త. ఎలాగు నష్టం పరిహారము చేసి దేవుడు రైతులైన వారు, వ్యక్తులైన వారు కోల్పోయిన శక్తి, సామర్థ్యం, సొమ్ము, సమయం, సంతోషం, సమాధానం తిరిగి సంప్రాప్తింప చేస్తారు అనగా అధికమైన ఆశీర్వాదమును బట్టి. చెప్పండి, ఎలాగ చెప్పండి? అధికమైన ఆశీర్వాదం బట్టి. ఉదాహరణకు ఒక బిడ్డ 2020 మార్చిలో 7వ క్లాస్ చదువుతుంది అనుకోండి. 2021 ఏప్రిల్లో ఒకవేళ స్కూల్ తెరిచారనుకోండి, లేకపోతే జూన్లో స్కూల్ తెరిచారనుకోండి, ఆ బిడ్డ ఏ క్లాస్కి వెళ్ళుద్ది? మీకు అర్థం అవట్లా? 8th, 9th? ఈ సంవత్సరం అంతా చదువుకుంది ఏమవుద్ది? ఏమో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి సెల్ ఫోన్ ముందు కూర్చొని బిడ్డలు చదివారు. ఆ క్లాస్ వారి విద్యాభ్యాసములో సంవత్సరంలో కలుస్తుందో ఎగిరిపోతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక ప్రభుత్వమే రేపు జూలై నెలలో 7వ క్లాస్ చదివే వాళ్ళని 9వ క్లాస్కి పంపించేస్తాం. 9వ క్లాస్లో సగం 8వ క్లాస్ చదువుతారు, సగం 9వ క్లాస్ చదువుతారు అన్నారు అనుకోండి.
చెప్పండి, బిడ్డలకి లాభమా నష్టమా? లాభం లేదు, నష్టం లేదు, సరిపోద్ది, నష్టపరిహారం జరిగిపోద్ది. అది నష్టపరిహారం అంటే. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకి ఈవేళ దాకా ఏమీ అర్థం కావట్లా. బిడ్డలు చదువుతున్నారు, పంతులు పాఠం చెప్తున్నారు. ఏప్రిల్ నెల అయితే తప్ప ప్రభుత్వం ఈ విద్యా ఏడాదిని కలుపుతుందో తీసేస్తుందో మనకైతే తెలియదు. కాబట్టి నష్టపరిహారం. పిల్లరా, దేవుడు ఎలాగున నష్టపరిహారము చేస్తారు అనగా అధిక ఆశీర్వాదమును బట్టి ఆయన ఏం చేస్తారు చెప్పండి? నష్ట పరిహారము జరిగిస్తారు. పిల్లరా, మనమందరం కూడా ఈ పాత సంవత్సరములో కృంగి ఉన్నాం, ఈ పాత సంవత్సరములో కృషించి ఉన్నాం, ఈ పాత సంవత్సరములో మనం కూలి ఉన్నాం. ఒక్కసారి 43వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి. నా ప్రాణమా, నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నాలో నీవేళ తొందరపడుచున్నావు, నీవేళ తొందరపడుచున్నావు. పిల్లరా వినండి, వినండి, మంచి మాట చెప్తాను, వినండి. దావీదు మహాభక్తుడు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అయిన దావీదు తన మనసుతో అంటాడు, వినండి, వినండి, నా మనసా నీవెందుకు కృంగి ఉన్నావు, నీవెందుకు తొందరపడుచున్నావు? ఇంగ్లీష్ భాషలో మంచి మాట ఉంటుంది, అదేంటంటే వై ఆర్ట్ దౌ క్యాస్ట్ డౌన్, క్యాస్ట్ డౌన్. నీవెందుకు పడిపోయి ఉన్నావు, నీవెందుకు కృంగి ఉన్నావు? ఈ క్యాస్ట్ డౌన్ అనే మాట మీకు అర్థం కావాలంటే గొర్రెల భాషలో మీకు చెప్పాలి, వినండి, తర్వాత మీకు చూపిస్తాను. గొర్రెల భాషలో చెప్పాలి. నిండు చూలాలు అయి ఉన్న గొర్రె అంటే తన బిడ్డ తన పొట్టలో ఉంటుంది అన్నమాట. నిండు చూల, నిండు సూలైన గొర్రె నడుస్తూ నడుస్తూ ఆ బిడ్డ బరువును బట్టి అది కింద పడిపోద్దంట. కింద పడటం అనేది గొర్రెకి అలవాటు ఉండదు. గొర్రె మెల్లగా పండుకుంటుంది, లేస్తుంది, కానీ అదేం చేయదు, బోర్ల పడదు. అది బోర్ల పడింది అనుకోండి, మరలా పైకి లేవలేదు. అందుచేత కాపరి ఏం చేయాలంటే బోర్ల పడ్డ గొర్రె దగ్గరికి వెళ్ళి మెల్లగా దాన్ని పైకెత్తి నిలవబెట్టాల. ఒకవేళ ఆ గొర్రెను వెంటనే కాపరి నిలవబెట్టలేదనుకోండి, ఆ గొర్రె అంట భయముతో అలా ఎలికలు పడి కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోద్దంట. అందుచేత కాపరి కనుపాపు వలె బోర్ల పడ్డ గొర్రెను ఏం చేయాలో చూసి వెంటనే పైకి లేవనెత్తి నిలబెట్టాల. అందుచేత కాపరి కంటికి కునుకు లేకుండా తన గొర్రెను చూసుకుంటాడు. ఒకవేళ పడిపోయిన సమయంలో సమయానికి లేకపోతే అది చచ్చిపోద్ది, దాని పొట్టలో ఉన్న బిడ్డ చచ్చిపోద్ది. లేపిన తర్వాత గొర్రె ఏం చేస్తుంది అంటే మరలా చక్కగా నడుస్తుంది అన్నమాట. అలాగున్న దేవుని బిడ్డలారా, ఈ 2020లో మనందరి పరిస్థితి అలాగునని మనమందరం కూడా ఏమైపోయాం చెప్పండి? బోర్ల పడిపోయాం. బోర్ల పడిపోయిన మరలను చెప్పండి, ఎవరు లేపాలా? దేవుడే. ఎవరు చెప్పండి? మంచి కాపరి. ఎవరు ఒక మంచి కాపరి? యేసయ్య. చూడండి, ఆ గొర్రె ఏమైపోయింది? బరువు బట్టి బోర్ల పడిపోయింది. అలాగే కరోనా బరువును బట్టి 2020లో మనం కూడా ఏమైపోయాం చెప్పండి? బోర్ల పడ్డాం. అవునా కాదా? ఎంతమంది బోర్ల పడలేదు? వచ్చి ఎత్తండి ఒకసారి. అందరూ బోర్ల పడ్డవారమే. ఏమైపోతాం?
దానికి ఊపిరి ఆడదు. ఇంకా మనం చూస్తే బోర్ల పడ్డ గొర్రెకి భయం ఎక్కువ, ఏమైపోతాను అని. ఆ సమయానికి గనక గొర్రెల కాపరి రాకపోతే ఏమైపోతే చెప్పండి, అంతే సంగతులు. పిల్లరా, దేవుడు మంచి కాపరి మనలను ఏం చేస్తున్నారు, మరలా పైకెత్తుతున్నారు. 2021లో మనం అందరం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను నీ గొర్రెను, నీ మందలో నేను గొర్రెను. అందుకే మంచి పాట అమ్మగారు పాడుతూ ఉంటారు, యేసు గొర్రె పిల్లను నేను. మనం అందరం ఆయన మేపెడి గొర్రెలం. కాబట్టి కొన్ని గొర్రెలు ఎలుకలు పడతాయి, కొన్ని గొర్రెలు మేతమేస్తూ మైమరచిపోయి మందులో కలవకుండా తప్పిపోతాయి. తప్పిపోయిన గేదెల కొరకు కూడా కాపరి ఏం చేయాలి, మిగతా గొర్రెలను విడిచిపెట్టి వెతికి వాటిని పట్టి తిరిగి మరలా తన దొడ్డిలోకి తీసుకుని వచ్చి వాటిని కలపాలి. అలాగన కరోనాను బట్టి కొంతమంది ఎలుకలు పడ్డవారు ఉన్నారు, కొంతమంది దేవుని నుండి తప్పిపోయిన వారు ఉన్నారు. తప్పిపోయిన వారిని కూడా దేవుడు మరలా వెనక్కి తన మందలోనికి, తన దొడ్డిలోనికి, తన మందిరములోనికి నడిపించిన వారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి బిళ్ళరా, కీర్తనకారుడు అంటారు, నా ప్రాణమా నీవు నాలో ఎందుకు బోర్ల పడి ఉన్నావు, దేవుని యందే విశ్వసించము. ఈ బోర్ల పడ్డ గొర్రె నా కాపరి వస్తాడని ఏం చేయాలి చెప్పండి, ధైర్యముగా ఉండాలి. అలాగే 2021లో మనము దేవుని మీద విశ్వాసము నిలిపి చెప్పండి, మనం పిరికిగా ఉండాలా, ధైర్యముగా ఉండాలా? ఎంతమంది పిరికిగా ఉండాలంటారో చేయొద్దండి ఒకసారి. కాబట్టి సంతోష బలము, ధైర్యముగా ఉండుము ఓ విశ్వాసి. ధైర్యము చేత నీకొచ్చిన శ్రమలలో నీవు జయము పొందు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నో అవకాశములు ఈ యొక్క పాత వత్సరములో మనం కోల్పోయిన వారమై ఉన్నాం. ఆ అవకాశములన్నీ కూడా దేవుడు మనకు సదావకాశాలుగా మార్చి మనకు దయచేయవలసిన వారై ఉంటూ ఉన్నారు. అందుకే దైవజనులు రాస్తూ ఉన్నారు, ఆపదలు సంపదలవును. అందరూ చెప్పండి, ఆపదలు సంపదలవును. మన సంఘస్థురాలు ఒక అమ్మాయి ఈ సమయంలో ఇదే అవకాశం అనుకొని మాస్కులు కొడతాం మొదలుపెట్టి ఇంచుమించు 10 లక్షలకు పైగా సంపాదించింది. ఎంతోమంది అలాగున చూసారా. మనం కూడా పేదవారికి, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయటానికి ఇదే అవసరం అనుకొని, సొమ్మైనా పర్వాలేదు, బియ్యం అయినా పర్వాలేదు, మరి ఇబ్బంది అయినా పర్వాలేదు, మన వారందరూ మీలో చాలా మంది ఎందరో ఇబ్బందులు ఉన్న వారికి ఇప్పటికీ కూడా వడ్డన చేస్తూ ఉన్నాం, భోజనం పంపిస్తూ ఉన్నాం. అంచేత దేవుడు మన సంఘాన్ని కూడా చెప్పండి ఏం చేశారు, దీవించి ఆశీర్వదించి వృద్ధి చేసి అనేక ఆలయాలు ఖాళీగా వెలవెలబోతూ ఉంటే మన ఆలయం చెప్పండి, మన సేవ, మన సంఘం ఏమవుతుంది, వికసిస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, మనిషిని పడగొట్టడానికి, మనిషిని పడవేయటానికి కంటికి కానరాని ఒక క్రిమి చాలు, కానీ వాడిపోయిన గడ్డి పువ్వుని కూడా తిరిగి వికసింపచేయగల శక్తి దేనికుంది, దేవుని ఆత్మకు, దేవుని శక్తికి, దేవుని ప్రభావమునకుంది. కాబట్టి ఆయన ప్రభావము ద్వారా మనము నూతన పరచబడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మరి ఒక్కసారి 25వ వచనం మనం చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు. చూసారా, మనము ఈ క్రొత్త సంవత్సరంలో పొందవలసిన ఆశీర్వాదం ఏంటంటే కడుపారా తినవలసిన వారమై ఉన్నాం. ఎంత కడుపారా తినాలంటే అంతే అయిపోయేలాగా
దేవుడు మనకు ఆహారం అనుగ్రహించును గాక. మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన చూసారా నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరం చూసారు. చెప్పండి ఏం చెప్పండి? తినివేసిన సంవత్సరములు. వినండి. పురుగులు సమయాన్ని తినేస్తాయా? చెప్పండి, తినేస్తాయి. నువ్వెక్కడోడిరా బాబు, నా బుర్ర తింటున్నావా అంటారు. బుర్ర తింటున్నావు అంటే ఏంటన్నమాట? అమెరికాలో వినండి, మొన్న మా చెల్లి ఫోన్ చేసి చెప్తుంది, అమెరికాలో అంట ఒక భయంకరమైన క్రిమి బయలుదేరిందంట. కరోనాతో పాటు ఇది కొత్త క్రిమి. అదేం చేస్తుందంట, నీళ్ళతో పాటు ఒంట్లోకి వెళ్ళి మెదడును తినేస్తుందంట. చూసారు, కొత్త రోగాలు, వింత రోగాలు. దేవుని కృప మన దేశానికి రాలా. దేవుని నామన మహిమ కలుగును గాక. మెదడు తినేసే రోగం చూసారా. తినివేసిన సంవత్సరం. చెప్పండి, 2020వ సంవత్సరం ఏం తినేసింది? ఏమి తినేసింది? కరోనా తినేసింది. ఎన్ని నెలలు తినేసింది? 4 నెలల 5 నెలల 4 నెలల పైన. మార్చి నుండి మనం బయటికి రావటానికి ఎంతసేపు పట్టింది? జూన్ దాకా. మళ్ళీ జూలైలో మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆగస్ట్. ఇంచుమించు 4 నెలలు తినేసింది. అంటే 3వ వంతు తినేసింది అన్నమాట. 3వ వంతు తినేసిన సంవత్సరాలను నేను మరలా మీకు అనుగ్రహిస్తాను. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇటువంటి వాక్యం ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి చూసారా, బానిసత్వములో చెరలో ఉన్న ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు ఏం చేస్తారంట? బయటకు రప్పిస్తారు. వినండి. మనమందరం 4 మాసాలు ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం? చెరలో ఉన్నాం. మనల్ని ఎవరు చెరలో పెట్టారు? మనల్ని మనమే పెట్టుకున్నాం. చెప్పండి, చెప్పండి ఏం చేసాం? చెరలో పెట్టుకున్నాం. మరి చాలా జోకులు బయలుదేరిని. ఏంటంటే చెరలో ఉన్న మరి పురుషుల చొక్కాలు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నాయంట. అంటే గుండీకి పెద్దానికి దూరం ఎడవైపోయింది అన్నమాట. ఇంకా మనం చూస్తే ఇంట్లో భార్యని ఒక భర్త కొడతాడు. భార్య ఏం చేస్తుంది? ఏం చేయదు. ఇంట్లో బయటికి నెట్టేసి తలుపేసేస్తుంది. తలుపు కొట్టినా తలుపు తీయదు. బయట పోలీసులు ఏం చేస్తారు? రే ఎందుకు బయట ఉన్నావురా అని చెప్పి దబా కొట్టి పాడేస్తారు అన్నమాట. చూసారా, ఏమనో భర్త కొట్టాడు. భర్తను ఎవరు కొట్టాడు? పోలీసు వారు. పోలీసు లాఠీలకి మనం భయపడిపోయి చెరలో ఉన్నాం. కాబట్టి చెరలో ఉన్న వారిని నేనేం చేస్తాను అంటున్నారండి దేవుడు? చెరలో నుండి రప్పింతును. చదువమ్మా. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. 13 చదవమ్మా. 13. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. చూసారా, కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు.
పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము వినండి వినండి స్రవించును. వినండి, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించి కొండలన్నీ రసదారలగును. కొండలన్నీ రసదారలగును. రసదారులగును. దేవుని వాగ్దానము. ఇంకా ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? అంటే పంట ఎంతగా దీవింపబడుతుంది అంటే, కోయువారు కోస్తూ ఉండగా వెంటనే వెనకాల ఎవరు వస్తారంటే విత్తువారు విత్తడానికి వస్తారు. కోయువారు కోసారో లేదో రసం పిండేవారు ఏం చేస్తారంట? రసం పిండుతూ ఉంటారు. అంటే వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే వెను వెంటనే. చూసారా? మనం కాకా హోటల్కి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు? అన్నం పెడతారు. వెంటనే ఏం చేస్తారు? సాంబార్ పోస్తారు. మళ్ళీ ఇంకోటి వచ్చి ఏం చేస్తాడు? పప్పు వేస్తాడు. మళ్ళీ వెంటనే తినేలాగా మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో వడ్డిస్తారు. పెళ్లి విందులాగా అన్నమాట. పెళ్లి విందులాగా. పెళ్లి విందులో వడ్డం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి వెనకాల ఒకటి వెనకాల ఒకటి వెనకాల ఒకటి వడ్డిస్తా పోతారు. మనం వద్దంటే ఐటము మన ఆకులో పడదు. అలాగున అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన నేను మీకు అనుగ్రహిస్తానని పరమ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, 2:24 యోవేలు 2:24 కొట్లు ధాన్యంతో నిండును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. సమృద్ధ దీవెన, సమృద్ధ సంతోషం, సమృద్ధ ఆనందం, సమృద్ధ పంట, కొట్ల నిండా ఆశీర్వాదం నేను మీకు అనుగ్రహిస్తానని పరమ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, మనం ముగించుకుందాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒకానొక మహా గొప్ప దేవాలయంలో పైప్ ఆర్గన్, అంటే పైపులు పెట్టి ఆర్గన్ మోగిస్తారు. ఆ పైపుల్లో నుండి శ్రవ్యమైన, సుందరమైన, రమ్యమైన రాగం సునాదమోస్తూ ఉండగా అందరూ సంతోషముతో ఆలకిస్తారు. కొంతకాలంగా ఆ ఆర్గన్లో నుండి శబ్దం రావట్లేదంట, మధురమైన గానం వినిపించట్లేదంట. పిల్లరా, ఆ గాన వినిపింపనందున ఆ గ్రామం అంతా మోగబోయిందంట. ఆ గ్రామములో ఉజ్జీవము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, అంత చప్పసప్పగా ఉంది. పిల్లరా, దేవాలయములో కూడా పాటలు పాడుతూ ఉన్నారే కానీ ఆర్గన్ ధ్వని వినబడినందున వారికి కూడా మనస్సులు వెలవెలబోతూ ఉన్నాయి. అది అలాగుండగా ఒకానొక రోజు ఒక వృద్ధుడు వచ్చాడంట. వృద్ధుడు వచ్చి, ఏంటండి ఈ దేవాలయంలో మహా పెద్ద ఆర్గన్ ఉండాలి, దాని శబ్దం వినబట్లేదు ఏంటి? అప్పుడు చెప్పాడంట, అది పాడైపోయింది, పని చేయట్లేదు. మేము చాలా ప్రయత్నించాం, చాలామంది వచ్చి బాగు చేయటానికి చాలా అవస్థలు పడ్డారు, కానీ అది బాగవలేదు. నన్ను చూడమంటారా? చూడయ్యా చూడయ్యా. ఆ ముసలాయన వచ్చాడంట, చూస్తున్నాడంట. 2 రోజులైంది, ఏమి మార్పు లేదు. కష్టపడుతున్నాడు, చెమట ఊరుస్తున్నాడు, దివారాత్రులు కష్టపడుతున్నాడు, ఏమి ప్రతిఫలం లేదు. 3వ రోజు ఉదయాన్నే ఆర్గన్లో నుండి సునాదమైన పడుతుందంట, రమ్యమైన గానం వెలువడుతుందంట. అందరూ ఆనందముతో వడివడిగా పరిగెత్తుకుని వచ్చారంట. ఎక్కడిది గానం? మరలా ఆర్గన్ సెట్ అయిపోయింది, మరలా ఆర్గన్ చక్కగా రాగం వినిపిస్తూ ఉంది. ఎక్కడిది? ఎట్లా? వచ్చి ముసలాన్ని అడిగారంట, అయ్యా నువ్వెవరవయ్యా? నీకెట్లా అలివైందయ్యా? నువ్వెట్లా బాగు చేయగలిగావయ్యా అంటే ఆ ముసలాయన చెప్పాడంట, ఈ ఆర్గన్ని తయారు చేసింది నేనే ఆర్గన్ తయారు చేశాను.
కాబట్టి ఆర్గం తయారు చేసిన ఆయనకి అంతా తెలుసు. అలాగే పిల్లరా, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, కాలాన్ని సృజించిన వారు ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన ఆది అంతము లేని ఆద్యంతరహితుడు, అనంత దేవుడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, ఆయనకి సమయం లేదు. ఇందాక మనం చదువుకున్నాం పిల్లరా, దేవునికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక్క దినం వలె ఉన్నాయి అని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిత్యముండు దేవుడు కాబట్టి, ఆయన లెక్కలేని సంవత్సరములు జీవించు దేవుడు కాబట్టి ఆయనకి కాలం అనేది లెక్కలో లేదు. అట్టి దేవుడు మనకి కాలం అనుగ్రహించాడు. ఒక కాలం చెడిపోయింది. చెడిపోయిన కాలము ఎవరు బాగు చేయగలరో చెప్పండి? కాలమును నిర్ణయించిన దేవుడే. అందుచేత మనం చేయవలసిన ప్రార్థన, దేవా 2020 చెడిపోయింది, 2020 కుళ్ళిపోయింది, 2020 జబ్బు సంవత్సరంగా మిగిలిపోయింది. కానీ 2021 చెప్పండి ఆరోగ్య సంవత్సరముగా, ఐశ్వర్య సంవత్సరముగా, సంతోష సంవత్సరముగా ఉండునట్లు దీవించు. కాబట్టి పిల్లల మరలా చెప్తున్నాను, మన ప్రార్థనే ఈ సంవత్సరాన్ని ఆశీర్వాద సంవత్సరంగా మార్చాలి. కానీ మరి ఏది మార్చలేదు, మన ప్రభుత్వాలు మార్చలేవు. కాబట్టి చెడిపోయిన జీవితములను సరిచేయువాడు దేవుడు. పాడైన పంటను మళ్ళా ఫలభరితముగా మార్చగల దేవుడు మన ప్రభువు. అలాగునే పిల్లరా, ఎండిన మోడును ఆయన మరలా ఏం చేయగలవారు చెప్పండి? ఫలింప చేయగల శక్తి గల వారు మన దేవుడు అయి ఉంటూ ఉన్నారు. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మనల్ని అంగీకరించేవారై ఉన్నారు. చివరిగా 26, 27 వచనములు చదువుకొని ముగించుకుందాం. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు, నా జనులకి అన్నిటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడను, ఇశ్రాయేలుల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొక్కడును లేడనియు, నేను తప్ప వేరొక దేవుడు ఎవరు లేరనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందక యుందురు. అమలారా అయ్యలారా, నా జనులు ఎన్నడను సిగ్గునొందక యుందురు. కాబట్టి మనం ఈవేళ సిగ్గుపడే రోజు వచ్చింది. అంటే గత సంవత్సరంలో ఏమని కరోనా వచ్చిందా? లేదులే, ఏదో ఆయాసం వచ్చింది, ఏదో 4 రోజులు నీరసం వచ్చింది, సిగ్గుపడ్డాం. బయటికి రావటానికి సిగ్గుపడ్డాం, ఇతరులతో మాట్లాడటానికి సిగ్గుపడ్డాం, దేవాలయానికి రావటానికి సిగ్గుపడ్డాం, ఎవరన్నా పలకరిస్తారేమో అని ముఖం చాటు వేసుకుని సిగ్గుపడ్డాం, ఎవరన్నా తిన్నారా అని అడుగుతారేమో అని భయపడి సిగ్గుపడ్డాం. అయ్యో ఇంట్లో ఏమీ లేదే, ఎట్లా గడపాలా, ఎవరన్నా వెళ్ళి ₹1 అడుగుదామా, సిగ్గుపడ్డాం. మన వారు సాక్ష్యం చెప్తున్నారు, ఒక కుటుంబం వారు మనం ఆహారం వడ్డిస్తుంటే వచ్చి పెట్టించుకోవటానికి సిగ్గుపడే పరిస్థితి. ఇంట్లో ఆకలితో ఉందామా, చచ్చిపోయే పరిస్థితి. కడకి వారు తెగించి వచ్చి భోంచేసి వారు మరల ఆరోగ్యవంతులై అప్పు తీర్చుకొని సొమ్ము సంపాదించుకొని వారు చక్కగా తమ జీవనాన్ని కొనసాగించారని మనం వింటూ ఉన్నాం. కాబట్టి పిల్లల మనలందరినీ చెప్పండి, ఏం అలుముకుంది? సిగ్గు అలుముకుంది. కాకని సుశాలకు కూడా 72 సంవత్సరాలుగా ఏనాడు కూడా ద్వారం ముయ్యలేదు. కాకని తోట జరుగుతుందా అండి? ఏం చెప్పుకుంటాం? సిగ్గు. ఏం చెప్పుకుంటాం? సిగ్గు లేదండి, జరగట్లేదండి. చూసారా, జరగట్లేదు అని ఈ సంవత్సరమే మనం చెప్పాం.
తుఫానులైనా, ప్రళయాలైనా, భూకంపాలైనా కాకని పని ఆగలేదు. కానీ ఈ సంవత్సరం ఇంచుమించు 4 నెలలు ఆగిపోయింది. సిగ్గుపడ్డాం. దేవుని యొద్దకు రావటానికి మనం సిగ్గుపడ్డాం. దేవుడు అంటున్నారు, ఇక నా జనులన్నడు కూడా సిగ్గు నొందక ఇందురు. కాబట్టి పిల్లరా, మరి సిగ్గుపడక తండ్రి యొద్దకు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. తండ్రి తన పక్కన చేర్చుకున్నాడు. విందు తన కుమారుని కొరకు జరిగించి అందరిని ఆనందింపచేశాడు. అలాగున మనము కూడా మన దేవుని తట్టు తిరిగి మనం పోగొట్టుకున్న పాతగిల్లిన పాడైపోయిన సంవత్సరములను, మరలా నష్టపోయిన సంవత్సరములను లాభదాయకముగా సంపాదించుకుందాం. మనం పోగొట్టుకున్న ఆరోగ్యమును, ఐశ్వర్యమును, సమాధానమును, సంతోషమును, స్వాస్థ్యమును, అన్ని విషయములలో సమృద్ధియు దేవుడు మనకు ఈ నూతన వత్సరమును అనుగ్రహింపచేసి, కరుణించి, కృప చూపించి, కటాక్షించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.